నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు ట్యాంక్బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ వద్ద సిపిఐ నేతలు చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తరచుగా మావోయిస్టుల ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవి ఎన్కౌంటర్లు కాదు, హత్యలు అంటూ కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. సో ఇప్పుడు వారి అభిప్రాయాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం. ఈరోజు వాస్తవంలో దేశంలో శాంతి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్న తరుణం లోపల మావోయిస్టులకే మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చి ఉద్యమాలు పోరాటాలు అందరితో కలిసి చేయమని చెప్తున్న ఒకవైపు మా అటువంటి వాళ్ళని పిలుపునిస్తున్న సందర్భంలో చర్చలకు పిలవాలి, వీళ్ళని తోటి మాట్లాడాలి, వీళ్ళు అంతా వెపన్స్ వదిలిపెడుతున్నారని చెప్తున్నా కూడా ఎన్కౌంటర్ చేయడం అనేది ఏమాత్రం సబబు కాదు. ఎవరికో కార్పొరేట్ వ్యక్తులకు వాళ్ళకు ఆదానీలకు వాళ్ళ కోరిక మేరకు వాళ్లకు దేశం లోపల వాళ్లకు ఎటువంటి వాళ్ళు దోచుకున్న సంపదను, అడవి సంపదను, ఇంకా వాళ్ళు చేస్తున్న అరాచకాలకు ఎవరు గొంతెత్తి చెప్పరాదనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు మాట్లాడతారో వాళ్ళ గొంతు మూగ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందులోనే భాగంగా ఒక స్టెప్ పైకి వెళ్ళి వాళ్ళు సరెండర్ కావడానికి వస్తున్న టైం లోపల వాళ్ళని పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి అమానవీయంగా, మానవత్వం లేకుండా వాళ్ళను దారుణంగా వాళ్ళని హింస పెట్టి చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎన్కౌంటర్ అంటే వాళ్ళు దాడి చేసినప్పుడు ప్రతి దాడిగా ప్రభుత్వం ఏదైనా వాళ్ళను మట్టు పెడితే సరే, దాన్ని వీరమరణం అని చెప్పేసి వాళ్ళది కూడా మీతోటి పోరాడి చనిపోయినని చెప్పేసి చెప్పొచ్చు. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా మనిషి ఎప్పుడైతే మీకు లొంగడానికి రావడమో లేకపోతే అవతలి వాళ్ళు వెపన్స్ వదిలిపెట్టిన తర్వాత కూడా, ఆయుధాలు వదిలిపెట్టిన తర్వాత కూడా వాళ్ళని ఈ విధంగా చంపడం అనేది అరాచకం. దేశము ప్రజాస్వామ్య దేశం నుండి కూడా ఫాసిజం వైపు వెళ్ళడానికి అంతా ఇది ఒక మనం చూస్తున్నాం. అందరం కూడా ప్రజాస్వామ్య దేశం ఫాసిజం వైపు వెళ్తుంది. ఏదైతే చెప్పినట్టు పెద్దలు సోషలిజం లేకపోతే బార్బరిజం ఉంటుంది. సోషలిజం దేశాన్ని బార్బరిజం వైపు నెట్టేసే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తున్నది. ఇది చాలా అంటే దీన్ని ప్రతిదాడులకు ప్రేరేపించడం అంటే శాంతి కోరుకునే వాళ్ళకు కూడా ఇది తప్పు అనిపించి వాళ్ళ పట్ల సానుభూతి పెరగడం, ఇది మన దేశ యువకులకు కూడా రాంగ్ మెసేజ్ పోతుంది. ప్రభుత్వం మానుకోవాలి. ఇప్పటికైనా ఎంతమందిని దారుణంగా చంపిండ్రు. కొన్ని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందల మందిని పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉన్నది. వాళ్ళకు కూడా వాళ్ళేది నక్సలైట్లు అంటే దేశద్రోహులు కాదు. వాళ్ళు పాకిస్తాన్ తోటే చర్చలకు మీరు సిద్ధమైనప్పుడు వాళ్ళకే టెర్రరిస్టులకే వాళ్ళు ఇంతమందిని చంపే వాళ్ళకే మీరు మాట్లాడడానికి సిద్ధమైనప్పుడు నువ్వు వీళ్ళతోటి మాట్లాడకు పర్వాలేదు. వాళ్ళు మామూలు జీవితం గడపడానికి వచ్చే వాళ్ళని ఎందుకు నువ్వు చంపుతున్నావు? నీకు వెపన్స్ పట్టుకొని పోలీసు వాళ్ళని చంపినరా లేదంటే పౌరులను ఎవరినైనా చంపినట్టే వాళ్ళని చంపడానికి నీకు సరే, ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని. కానీ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటలేదు. ప్రభుత్వము అంబానీ ఆదానీల పని చేస్తుంది. అది మానుకోండి దయచేసి. మానవత్వంతో ఆలోచన చేయండి. మానవత్వం లేకుంటే సమాజమే నిలబడదు. అంబానీ ఆదానీలకు ఎటువంటి సహాయం చేస్తుందంటారు? ఇప్పుడు వాళ్ళు మొత్తం దేశాన్ని మొత్తం సంపదనంతా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పెద్ద కుట్ర జరుగుతున్నది. నువ్వు మామూలుగా కూడా నువ్వు అడవులను మొత్తం అక్కడ ఖనిజ సంపద ఏదైతే ఉందో, ఇప్పుడు కాశ్మీర్ అయినా కానీ లేకపోతే ఇంకా వేరే ప్రాంతాలైనా వాళ్ళు అడవుల లోపల గిరిజన బిడ్డలు ఉంటారు. వాళ్ళ ఆధీనంలో భూములు ఉంటాయి. వాళ్ళు ఆ గిరిజనులు వాళ్ళు కొట్టుకుంటుంటారు. ఆ భూమిని వాళ్ళు చేసుకుంటున్నారు, సాగు చేసుకుంటారు. వాళ్ళు ఇంకొకరికి దాని మీద వాళ్ళకి హక్కు ఉన్నది. చట్టం ప్రభుత్వాలే వాళ్ళకు హక్కు కల్పించిన గిరిజనులకు. అటువంటి గిరిజనులను ఆ ఊర్లు మటుమాయం చేసే ప్రయత్నంలో భాగంగా ఇంకా వీళ్ళు ఈ హారిఫై అయిపోయి భయపడిపోయి వాళ్ళు ఆ ప్రాంతాలు వదిలిపెట్టి పారిపోవడము లేకపోతే వాళ్ళు
వెళ్ళిపోవడానికి ఇది చేసిన తర్వాత తద్వారా ఆ వాటి మీద హక్కు మొత్తం వీళ్ళ ఖనిజ సంపద దోచుకోవడానికి వీళ్ళకు మార్గం సుగమం చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం. హిడ్మా కానీ టెక్ శంకర్ కానీ వీళ్ళు లొంగిపోయిన తర్వాత కూడా వారిపై ఎన్కౌంటర్ అనేది అవును, ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్లేస్ వేరే, వాళ్ళ రాష్ట్రం వేరే. అయితే ఇక్కడ వచ్చింది వాళ్ళు బహుశా ఇక్కడ మేము లొంగిపోవాలి అని చెప్పేసి వాళ్ళను ఏదో ఎక్కడ తప్పు జరిగింది వాళ్ళు లొంగిపోతారు, లేకపోతే ఇదంతా ముందే తెలిసిపోయి. ఎందుకంటే హిడ్మా అంటే మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తిలాగా అక్కడ ఆయనకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే మనిషి. ఆ గిరిజనులకు బాగా ఆయన అడ్మైర్ చేసేవాళ్ళు ఆయన లీడర్గా. అటువంటి మనిషిని చంపేస్తే నెక్స్ట్ ఏంటంటే ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రజా గొంతుకై మొదలు పెడతాడు. వెపన్స్ వదిలిపెట్టినా కూడా ఆయన ప్రజల లోపల వచ్చి ప్రజలను చైతన్యం చేసి తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతో, అంటే ప్రజల మధ్యన మా పార్టీలాగా అడుగుతాడు గొంతెత్తి అని చెప్పేసి ఇది గొంతు మూగజే అసలు అడిగే వాళ్ళే ఉండరాదని. వాళ్ళు ఎట్లా అంటే అర్బన్ నక్సల్స్ అని ఇప్పుడే మొదలు పెట్టిండ్రు చూడండి. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళను నక్సలైట్లు, నెక్స్ట్ అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి. కాబట్టి అంటే ఈ అరాచకం చంపుకుంటా పోతే ఏమీ మిగలదు. మార్పు అవసరము, కానీ చంపడం అనేది మార్గం కాదు. అతి దారుణంగా మానవత్వం లేకుండా ఒక మనిషిని వాళ్ళ శవాలను చూస్తుంటే ఎంత చిత్రవద చేసి చంపిన అనేది ఇట్టే తెలిసిపోతుంది. ఈ అరాచకాన్ని ప్రభుత్వం మానాలి. ఎందుకంటే చాలా గొప్పగా చెప్తారు, మా దేవుళ్ళ పూజలు చేస్తారు, భక్తి అని చేస్తారు, ఇంత గుళ్ళు కట్టిస్తారు. ఏ దేవుడు కూడా అరాచకం చేయమని మీరు సుప్రీం దేవుళ్ళు అయ్యే ప్రయత్నం చేయరాదు. ఆ దేవుడు కూడా ఇంత అరాచకం చేయమని మీకు చెప్పలేదు. కాబట్టి ఇది అమానవీయంగా మనుషులను చంపడం మానేయాలి ప్రభుత్వం మానవత్వంతో. ఎందుకంటే ఈ దేశ ప్రజల్లో అన్ని రకాల మనుషులు కూడా మీ పిల్లల్లాగా, అధికారంలో ఉన్న వాళ్లకు పిల్లల్లాగా. కానీ అమిత్ షా అనేటోడు అసలు ప్రజాప్రతినిధిగా దానికి పనికిరాడు. ఆయన నియంత పాలననే చేస్తున్నాడు. కాబట్టి ఇది మానుకొని మానవత్వం ఎక్కడో తీసుకొని వస్తేనే ఈ దేశము సుభిక్షంగా ఉంటుంది. అల్లర్లు ఆపరేషన్ కగార్ ద్వారా నక్సలైట్స్ ఎవరైతే మావోయిస్ట్ ఉన్నారో వాళ్ళకు మార్చి వరకు అమిత్ షా డెడ్ లైన్ విధించారు. దానిపై మీరు అంటే వాళ్లకు డెడ్ లైన్ విధించిందంటే వాళ్ళకు సూచన మేము ముందటి నుండి కూడా చెప్తున్నాము. అందరూ ముందే వచ్చి లొంగిపోయి అంటే ప్రజల్లోకి వచ్చేయండి, అది మీ వెపన్స్ అంతా వదిలేయండి, ఆయుధాలు వదిలేయండి అని చెప్పేసి అందరం మేధావులైనా ఈ టైం సరిది కాదు అని చెప్పేసినాం. అయితే వాళ్ళు కూడా ఏమీ ఆయుధాలు పట్టి ఎక్కడైనా మీరు విన్నారా, ఎక్కడైనా దాడులు చేసినరో, నక్సలైట్లు ఎవరి మీద అయినా దాడులు చేసినరో, లేకపోతే ఎవరైనా చంపినని ఎన్ని ఏళ్లల్లా అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా వినలే. అయినా కూడా వీళ్ళు వాళ్ళను చంపుతున్నారంటే వాళ్ళు చాలా సేఫ్గా ఉండవలసిన అవసరం ఉన్నది. ఎవరైనా మిగిలి ఉంటే కూడా వాళ్ళు సమాజంకి అవసరం. ఎందుకంటే సాటి మనిషి కోసము, మా ప్రజల కోసం ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు. అది ఆయుధం పట్టవలసిన అవసరమే లేదు. ప్రజల లోపల ప్రజల మధ్యన ఉండి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. ఎంతమంది మిగిలినా కూడా వాళ్ళందరూ కూడా ఎంత తొందర అయితే, ఎందుకంటే మన మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా దీనికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా గొంతు ఎత్తి చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు కూడా. కాబట్టి ఈ ప్రభుత్వం బహుశా మన దగ్గర తెలంగాణలో వచ్చి సరెండర్ అయిపోతే బాగుంటుంది, ఇక్కడ సేఫ్ ఉంటారేమో అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ప్రాణానికి రక్షణ కల్పించాలి. వాళ్ళు ఎవరున్నా కూడా ప్రజల లోపలికి రావడానికి వాళ్ళు రెడీ ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనందరిది. నక్సలైట్లు అంటే ఎవరో ఎక్కడి నుండో ఊడిపడి రాక్షసులు కాదు, వాళ్ళు మనలాంటి మనుషులే. సమాజం లోపల జరిగిన అన్యాయాలకు, జరుగుతున్న దాడులకు, రాజ్యహింసకు, లేకపోతే దౌర్జన్యానికి వ్యతిరేకంగా మొరబెట్టుకునే జనాలకు వాళ్ళు అంటే మేమున్నాం మీకోసం అని చెప్పేసి నిలబడినరు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్ని సమస్యలు ఉంటే ప్రజా జీవితం లోపల, ఎన్ని పోరాటాలు చేసినా కూడా కొన్ని సాల్వ్ అవుతాయి, కొన్ని కావు. కొంతమంది భయపడతారు, కొంతమంది భయపడరు. రాజ్యాంగానికి
దానికి లోబడి పని జరుగుతలేని టైం లోపల వాళ్ళు ప్రజలకు హెల్ప్ చేసే విధంగా వాళ్ళు వెపన్స్ పట్టిండ్రు. సరే, దాన్ని మేమేం సమర్థించాం, అది మంచి, అది కరెక్ట్ కాదేమో, కానీ అయినా కూడా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా మానవత్వం ఉన్నదేమో. వాళ్ళు టెర్రరిస్టులు కాదు, అంటే మానవ బాంబులై అట్లా చేసింటే ఇప్పటి వరకు మీ ప్రభుత్వాలే ఉండకుండే బహుశా. వాళ్ళు ఆ విధంగా చేసింటే, ఎందుకంటే బలంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు అది చేస్తే మానవ బాంబులుగా మారో లేకపోతే అరాచకం సృష్టించో చేసింటే ఈ పరిస్థితి ఉండకుండే. వాళ్ళు అది చేయలేరు కాబట్టి మానవత్వంతో ఆలోచన చేయాలి ప్రభుత్వం కూడా, మనమందరం కూడా. సమాజం లోపల ప్రతి ప్రాణం కూడా ఇంపార్టెంట్. పోలీసు వాళ్ళ ప్రాణం ఇంపార్టెంటే, వీళ్ళ ప్రాణాలు కూడా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి మీరు ఏం పోలీసు వాళ్ళని చంపాలని కాదు, మీ కోరిక మేరకు, మీ 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 ఈగోను సాటిస్ఫై చేయడానికి, మీరు అనుకున్న దాన్ని సాటిస్ఫై చేయడానికి వీళ్ళు వాళ్ళని చంపవలసి వస్తున్నారు. బహుశా వాళ్ళు ఎంత రిగ్రెట్ అవుతున్నారు, వాళ్ళు కూడా లోపల ఇది మేము తప్పు చేస్తున్నామని అనుకుంటుండొచ్చు. కానీ మీ దుర్మార్గపు ఆలోచన ముందల, మీ ఐడియాలజీ, దుర్మార్గపు ఐడియాలజీ ముందల, ఎందుకంటే హిట్లర్కి వారసులు మీరు, ఆ కోరికలు అటువంటివే ఉంటాయి. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని మార్చుకోండి. మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారో ఆ దేవుని ఆలోచన చేసైనా మేము, ఎందుకంటే ఈ స్వర్గం, నరకము, పాపం, పుణ్యం అన్ని ఆలోచన చేసేవాళ్ళు మీరు. కాబట్టి అవి ఆలోచన చేయండి. తర్వాత పోయినప్పుడు మేము దేవుని అనేటోడు కూడా ఒకడు ఉంటాడు కదా, మరి ఆయన ముందు మేము ఏ విధంగా, మీరు నమ్ముకునేదే కదా అది, మీరు నమ్ముకున్న దానికి మీరు జవాబు చెప్పవలసి వస్తుంది. ఇంత అరాచకం ఏ మనిషికి కూడా పనికి రాదు. మీ ఈగోని, మీ దీన్ని, శాశ్వతం మనుషులు కాదు. ఈరోజు మీరు వాళ్ళని బహుశా చంపొచ్చుగాక, నక్సలైట్లను అంత చిత్రహింసలు పెట్టి చంపొచ్చుగాక, కానీ చావు అందరికీ వచ్చేదే, ఏదో ఒక విధంగా వచ్చేదే. నువ్వు శాశ్వతం కాదు, 100 ఏండ్లు, నువ్వు 1000 ఏండ్లు బతకరు. కాబట్టి దయచేసి మానవత్వంతో ఆలోచన చేయమని చెప్పేసి కోరుతున్నాను. ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో దీన్ని ముందుగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఆపరేషన్ కగార్ అనేటువంటి స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలు, అదేవిధంగా వామపక్ష పార్టీలు అందరూ కూడా, దేశంలో ఉన్నటువంటి బుద్ధిజీవులందరూ కూడా మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాలి, మావోయిస్టులపై జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లను నిలిపివేయాలి, బూటకపు ఎన్కౌంటర్లు జరగకుండా చూడాలి, శాంతిని నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో గత సంవత్సరాల కాలంగా ఈ దేశంలో ఉన్నటువంటి బుద్ధిజీవులందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆపరేషన్ కగార్ అనేటువంటి దాన్ని కొనసాగిస్తూ ఆదివాసులను, నక్సలైట్లను, మావోయిస్టులను అందరినీ కూడా ఏరివేతే ప్రధాన ధ్యేయంగా చేస్తున్నది. దీనికి కేవలం అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, బీజాపూర్, సుక్మా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆ ఖనిజ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టడం కోసం జరిగేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ ఎన్కౌంటర్ జరుగుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రబల ప్రభుత్వాలు ప్రజలను కనుక రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటే, పారామిలిటరీ బలగాలు మొత్తం కూడా బార్డర్లో ఉండాల్సిన బలగాలు మొత్తం ఈరోజు మధ్య భారతంలో ఉన్నాయి. మధ్య భారతంలో రోజుకు వందల వేల మందితో పోలీసులతో స్కూబింగ్లు, సెర్చింగ్లు చేస్తూ ఈరోజు మావోయిస్ట్ పార్టీని మొత్తాన్ని కూడా అంతం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. కగారు అంతిమ యుద్ధం ఏదైతే ఉందో ఇది అంతిమ యుద్ధం మావోయిస్టుల మీదుగా జరగాల్సింది. ఆకలి మీద, అసమానతల మీద, ప్రజాస్వామ్య పరిరక్షణ మీద జరగాల్సిన అవసరం ఉన్నది తప్ప పేద ప్రజలు ఉన్నటువంటి ఆదివాసులను చంపడమే ధ్యేయంగా జరిగేటువంటి ఆపరేషన్ కగార్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి, తక్షణమే మావోయిస్ట్ పార్టీతో చర్చ జరపాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నటువంటి డిఆర్జీ బలగాలు కావచ్చు, లేదా బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, కోబ్రా బెటాలియన్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కూడా రద్దు చేయాలి. తక్షణమే మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరిపి మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి ఉన్న తిరుపతి కావచ్చు, ఆజాద్ కావచ్చు, లేదా మిగిలినటువంటి దామోదర్ కావచ్చు, వీరందరికీ కూడా ప్రాణహాని ఉన్నది. వీళ్ళ యొక్క కంట్రోల్లోనే ఈరోజు మావోయిస్ట్ పార్టీ సంబంధించిన సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఉన్నాడనేటువంటిది అపోహలు వస్తున్నాయి. వీరి కంట్రోల్లో కనుక నిజంగా ఉంటే తక్షణమే వారిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి కోర్టులో వాళ్ళని సరెండర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క ఆదివాసుల ఉసురు తవ్వలగా తప్పదు. ఆదివాసి యొక్క సంపదను కాపాడుకోవడానికి ఈరోజు ఇడ్మా చనిపోవచ్చు, లేక మరొకరు చనిపోవచ్చు, లేదా మరొకరు చనిపోవచ్చు. కానీ ప్రశ్న ఉన్నత కాలం సమాధానం ఉంటుంది, సమాధానం ఉన్నత కాలం ప్రశ్న ఉంటుంది. ఆ దోపిడీ అసమానం ఉన్నంత కాలం తిరుగుబాటు ఉంటుందనే విషయాన్ని గమనించి తిరుగుబాటు లేనటువంటి సమాజాన్ని, సోషలేటువంటి సమాజాన్ని, సమాజాన్ని తీసుకెళ్లేటువంటి క్రమంలో దోపిడీ పీలన లేనటువంటి సమాజాన్ని నిర్మించే క్రమంలో ప్రభుత్వం పోటీ పడాలి తప్ప, ఆఖరి యుద్ధం వాటి మీద చేయాలి తప్ప
ఆదివాసుల మీద నక్సలైట్ల మీద చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రశ్న మిగిలే ఉంటుంది. ప్రశ్న ఉన్నంతకాలం ప్రశ్నించే వాళ్ళు ఉంటారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలిపివేసి శాంతిని నెలకొల్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. తిరుపతి మా వద్ద లేరు అంటూ కూడా అధికారికంగా పోలీసులు వెల్లడించారు. దానిపై మీరేమంటారు? తిరుపతి లేడు అనేటువంటిది ఉంటే మంచిదే, కానీ ఒకవేళ ఉంచుకొని ఒక 10 రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ కాల్చి చంపడం అనేటువంటిది సరైన విధానం కాదు. మనుషులను కాల్చి చంపడానికి కాదు, ప్రభుత్వ బలగాలు ఉన్నాయి. ప్రభుత్వ బలగాలు మనుషులను కాపాడటానికి చట్టాలు ఉన్నాయి. తప్పు చేసిన వారిని శిక్షించడానికి కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రకారమే నడుచుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాం.